ఇవాళ నిజంగా బీసీ బిడ్డల గురించి చెప్పాలంటే చాలా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. మన భారతదేశం అభివృద్ధి చెందిందంటే దాంట్లో బీసీ బిడ్డలు పెద్ద పాత్ర పోషించారు. వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ త్యాగాలు ఈ భారతదేశానికి ఇచ్చింది. చేతి వృత్తుల కోసం ఎంతో కష్టపడ్డారు. చేతి వృత్తులు చేసుకుని ఎంతో సంతోషంగా బతికేవారు బీసీ బిడ్డలు. కానీ ఇవాళ కాలం మారింది. యంత్రాంగం కాలం మారింది. మిషన్లు వచ్చేసినాయి, రోబోలు వచ్చేసింది. రోబోలేమో వంటలు చేస్తుంది, ఆపరేషన్ కూడా చేస్తుంది. అలాగే మిషన్లు వచ్చిన బట్టి ఇవాళ చేతి వృత్తులు కనుమరుగైపోతున్నాయి. మరి చేతి వృత్తులు కనుమరుగైపోతే వాళ్ళు ఏ రకంగా బతుకుతారు, ఏ రకంగా ముందుకెళ్తారు, సమాజంలో ఏ రకంగా పైకి వస్తారు? కాబట్టి రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో అనేక రాష్ట్రాల్లో ప్రజల్ని చూశారు, కలిశారు, మాట్లాడారు, వాళ్ళ సమస్యల్ని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు. కోలాగానా చెయ్యాలి అనుకున్నారు. తెలంగాణలో ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి కోలాగానా చెయ్యండి అన్నారు. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలు చేసింది, పద్ధతిగా కోలాగానా చేసి అపోజిషన్లో ఉన్న అన్ని పార్టీల్ని సలహాలు తీసుకుంది, సూచనలు తీసుకుని ఆమోదం తెలిపింది, అన్ని చేశారు అక్కడ బందీగా. ఆ తర్వాత గవర్నర్కి పంపించారు, కేంద్రానికి పంపించారు. ఫైనల్గా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి, ఆమోద ముద్ర పొందాలి. ఈ రకంగా ఒక ప్రాసెస్. కానీ ఇవాళ బీజేపీ వెనక అడుగు వేస్తుంది, మెలికెళ్ళి తిప్పుతుంది. నేను బీజేపీని, మోడీ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను. మోడీ గారు ఆ మధ్య జమినీ ఎన్నికలు చేద్దామని చెప్పారు. కానీ అపోజిషన్ వాళ్ళు జమినీ ఎన్నికలు చేయకూడదని భారతదేశంలో ఉన్న అపోజిషన్ లీడర్లు అందరూ పార్టీలు చెప్పాయి. కానీ మోడీ గారు ఏమన్నారంటే, లేదు జమినీ ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని మొండు పట్టుబట్టారు. మరి మోడీ గారు జమినీ ఎన్నికలకి మీరు చూపించే శ్రద్ధ కొంచెం మా 42% బీసీ రిజర్వేషన్ మీద కూడా చూపిస్తే బీసీలకి న్యాయం చేసిన వారు అవుతారు కదా అని నేను మోడీ గారిని అడుగుతున్నాను.